నమస్తే, వెల్కమ్ టు టీసాట్ స్పెషల్ లైవ్ షో. ఈ రోజు మనం గురుకుల్ మెయిన్స్ లో భాగంగా ఇంగ్లీష్ పేపర్ 2 కి సంబంధించి ప్రిస్క్రైబ్డ్ పోయమ్స్ గురించి తెలుసుకుంటున్నాం. మరి వీటి గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మనతో ఉన్నారు. మనతో డిస్కస్ చేయడానికి రెగ్యులర్ గా మనకి రకరకాల పోయమ్స్ గురించి కానివ్వండి, ఇంగ్లీష్ సిలబస్ గురించి కూడా మనకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎగ్జామ్స్ గురించి అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు, మనతోటి పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. సో శ్రీనివాస్ గారు, అసలు అంటే మనం ప్రతిసారి కొన్ని పోయమ్స్ గురించి ఈ మధ్య లైవ్స్ లో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అసలు అంటే ఎన్ని పోయమ్స్ ఉన్నాయి, ఏమేం పోయమ్స్ ఇంపార్టెంట్, ఏం పోయమ్స్ వీళ్ళు గురుకుల్ మెయిన్స్ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏ పోయమ్స్ అవసరం, ఈ రోజు ఏ పోయమ్స్ గురించి మీరు చెప్పబోతున్నారు? ఓకే, షూర్. సో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. We have been discussing the prescribed poetic text that is meant for Gurukula mains in English. So overall ga 18 poems ఉన్నాయి మనకు ప్రిస్క్రైబ్డ్ పోయిటిక్ టెక్స్ట్. నేను ఇంత కూడా మాట్లాడే మనము సిలబస్ చాలా వాస్ట్గా ఉంది అండ్ వీఆర్ ట్రయింగ్ our level best to discuss these poems which are prescribed for their examination, and then we're trying our level best to focus on the themes of it so that we understand these texts and then take the exam. So ఈరోజు వీరంత వరకు 3-4 పోయమ్స్ యాజ్ పర్ ద టైమ్ విల్ డిస్కస్. సో వన్ అపీల్ టు ద వ్యూవర్స్ ఈస్ ఈ థీమ్స్ అర్థం చేసుకుని దాని ఎటువంటి క్వశ్చన్స్ చేస్తాడని కూడా మనం గెస్ చేయొచ్చు థీమ్ అర్థం చేసుకుంటే. అంటే ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తుండవచ్చు. సో మీరు ఇఫ్ యు ఆర్ సాల్వింగ్ ఎనీ ప్రాక్టీస్ బిట్స్ you would have some idea about what kind of questions are being tested or will be tested in the examination. So it is a must for us to know the themes of these prescribed poetic texts. So as part of that, today let us focus on some selected poems from the prescribed texts. One poem that we'll start with in this episode is a poem written by Ralph Waldo Emerson, shortly known as Emerson, very popularly known as Emerson, and Emerson's poem Nation's Strength, a popular American poet, essayist, and a very much celebrated poet. Ante every American these days proudly quotes Emerson's lines in every organization. That is the respect Americans are giving to their writers, authors and poets. So Americans ప్రతి ఒక్కరు కూడా ఎమర్సన్ని కోట్ చేస్తూనే ఉంటారు. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎమర్సన్ పోయట్రీ అమెరికన్స్ మీద. సో ఆయన రాసినటువంటి ఒక పోమ్ మనకు ప్రిస్క్రైబ్ చేసి ఉంది కాబట్టి విల్ జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్ క్విక్లీ. సో నేషన్ స్ట్రెంగ్త్ ఎందుకు ఎవ్రీ అమెరికన్ అంటే ప్రైజ్ చేస్తాడు ఎమర్సన్ని అంటే, ఎమర్సన్స్ లిటరేచర్ మేజర్లీ ఫోకసెస్ ఆన్ నేషనలిజం, అమెరికనిజం అండ్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. సో మొత్తం దేశాన్నే ఉత్తేజపరిచే పోయిటరీ కాబట్టి ప్రతి అమెరికన్ ఈ ఎమర్సన్ రాసినటువంటి పోయమ్స్ని అంటే వెదర్ దే ఆర్ ఫ్రమ్ ద లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ నో, but they actually read and quote. Let us focus on the prescribed text. We'll have a look at this poem once. First stanza we have, and when we look at a poem, we have been discussing that we should look at its external feature as well as internal feature. External rhyme scheme unda leda chudali. That means it is a poem written with a particular style and stanzaic form. Yes, the first stanza 4 lines undi. The title line is mentioned in the first line. Emanadu, what makes a nation's pillars high and its foundation strong? What makes it mighty to defy the foes that round it throng? Annadu. Ante this poem is questioning about what exactly makes the country or a nation strong. Country strong ఏం చేస్తుంది అనే క్వశ్చన్ రేజ్ చేశాడు. సో ఇట్స్ ఇన్ ఎ డిస్కసివ్ ఫామ్, ఒక క్వశ్చన్ దానికి ఆన్సర్ కైండ్ ఆఫ్ ఎ డిస్కషన్.
సో ఇదేంటి వన్ కైండ్ ఆఫ్ అ రైటింగ్ స్టైల్ టు ఇన్వాల్వ్ ద రీడర్ అటెన్షన్ తీసుకోవడానికి తీసుకున్నటువంటి ఒక డివైస్. సో వాట్ మేక్స్ ఎ క్వశ్చన్ అంటే ఒక కంట్రీని స్ట్రెంగ్త్ చేయడానికి ఏమేం అవసరం ఉంటుంది అనేది ఒక పాయింట్ ఉంది. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడానికి ఏంటి అనేది అది క్వశ్చన్ చేస్తున్నాడు. సో దిస్ ఫస్ట్ పాయింట్. అండ్ హూ ఈస్ క్వశ్చనింగ్? మేబీ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పోయెట్ హిమ్సెల్ఫ్ ఈజ్ క్వశ్చనింగ్. సో ఒక పోయం నుండి ఒక స్టాంజా నుండి కొన్ని లైన్స్ తీసుకొని ద క్వశ్చన్ కెన్ బి ఫ్రమ్ ద పొయిటిక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద లిటరేచర్ ఆర్ ద థీమాటిక్ క్వశ్చన్. సో 3-4 రకాలుగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి స్టాంజాలో 1 or 2 ఇంపార్టెంట్ లైన్స్ ఉంటాయి. సో లెట్స్ లుక్ అట్ ద సెకండ్ స్టాంజా ఆఫ్ దిస్ పోమ్. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ గోల్డ్ అన్నాడు. వాట్ మేక్స్ ద నేషన్స్ స్ట్రెంగ్త్ స్ట్రాంగర్, పిల్లర్ స్ట్రాంగర్, ఫౌండేషన్ స్ట్రాంగర్ అంటే ఇట్ ఈస్ నాట్ ద గోల్డ్ అని రెండో దాంట్లో దానికి ఆన్సర్ ఇచ్చాడు. అంటే ఏ నేషన్ స్ట్రెంగ్త్ డజంట్ డిపెండ్ ఆన్ సింప్లీ gold, wealth, just people. Its kingdoms grand go down in battle shock. Its shuffles are laid on sinking sand, not on abiding rock. Ivanni good images that talk about the war, battles, యుద్ధంలో జరిగినటువంటి చూపెడతారు. చాలా మంది సాక్రిఫైస్ ఉంటుంది. ఓన్లీ విన్నర్స్ విల్ బి సీన్ బట్ లూజర్స్ విల్ నాట్ బి సీన్. సో ఒక కంట్రీ సేఫ్గా ఉన్నా స్ట్రాంగ్ ఉన్నా కూడా many people contribute to that situation అన్న కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవచ్చు ఈ స్టాంజా అంటే. అనదర్ స్టాంజా, ఈజ్ ఇట్ ద స్వర్డ్ అంటే ఆర్మరీ, స్వర్డ్స్, వెపన్స్, టూల్స్ ఇదేనా, డస్ ఇట్ మేక్ ద కంట్రీ స్ట్రాంగర్ అని అక్కడే క్వశ్చన్ ఆయన అడుగుతున్నాడు మళ్ళీ. as the red dust of empires passed away, the blood has turned their stones to rust, their glory to decay. Many people sacrificed their blood, their flesh, their lives, their families, their career, their future. ఇంతమంది సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎ కంట్రీ స్ట్రెంగ్త్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ హూ లే డౌన్ దేర్ లైఫ్స్. సాక్రిఫైస్ చేసిన వాళ్ళది కూడా ఉంటుంది అని ఆ క్వశ్చన్కి ఇంకొక పాయింట్ ఆన్సర్ ఇస్తున్నాడు. అంటే ఒక కంట్రీ స్ట్రాంగ్ ఎట్లా ఉంటుంది అనేది. అండ్ దెన్ ఇన్ అనదర్, అండ్ ఈజ్ ఇట్ బ్రైట్? that bright crown has seemed to nations sweet, but God has stuck its luster down in ashes at his feet. What makes the country feel proud? Avanni, it is only the crown, the crown ante rulers, kings ade gaadu, they're all people make, right, the country anna context lo ikkada ardham chesukochu. And then not gold. ఈజ్ ఇట్ గోల్డ్ అని క్వశ్చన్ ఇంతకు అడిగాడు, ఇంతకుముందు స్టాంజాలో అడిగాడు. గోల్డ్ డస్ ఇట్ మేక్ ద కంట్రీ పవర్ఫుల్, స్ట్రాంగర్ అని మళ్ళీ అక్కడే ఆన్సర్ వస్తుంది. నాట్ గోల్డ్ బట్ ఓన్లీ మెన్ కెన్ మేక్. సో ఫస్ట్ స్టాంజా క్వశ్చన్కి వాట్ మేక్స్ ద కంట్రీ స్ట్రాంగర్ దానికి ఇక్కడ మెల్లిగా పోయెట్ హిమ్సెల్ఫ్ ఈజ్ ట్రయింగ్ టు డిస్కస్. పీపుల్ మేక్ అ పీపుల్ గ్రేట్ అండ్ స్ట్రాంగ్, men who for truth and honor's sake stand fast and suffer long. All people who believe in truth, who believe in the national respect, national honor, that all contribute for the strength of the nation. అని ఇక్కడ ఒక చిన్న ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు పోయెట్. అండ్ ఇంకో స్టాంజాలో బ్రేవ్ మెన్ హూ వర్క్ వైల్ అదర్స్ లీవ్, వెరీ వండర్ఫుల్ లైన్. సో ఇన్ ద ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద పోయమ్ such important essential lines would be given and would be asked to find out the meaning of it. Ikkada brave men who work while others ante what makes the country or a nation stronger ante very important aspect is brave men. Inka very philosophical emanadu, who work while others sleep ante soldiers. Are you getting me? People who work, not only soldiers, every citizen of the country who works day in and day out are the people who contribute for the strength of the nation. And inko meeting, who dares while others fly ante people who have lot of courage. Surrender ayye vallu gaadu, పారిపోయే వాళ్ళు కాదు, people who have courage will make the nation stronger అంటున్నాడు పోయెట్. They build a nation's pillars deep. వీళ్ళందరూ people with courage, people with
national pride, people with hard work, they make the nation's pillars deep, stronger, foundation stronger. Country strong ఉండాలంటే వీళ్ళందరూ కంట్రిబ్యూషన్ కావాలంటారు, and lift them to the sky అన్నాడు. So this is the first analysis that we could derive in the first reading, as we have been saying that a poem can be well understood after quite a number of readings and understanding. So basically our attempt is to just know the theme of the poem. So in this poem the poet is trying to focus on what exactly makes the country stronger, powerful, ante people who work, who sacrifice, who work day in and out, and who give up their life for the country are all responsible for the country's strength ani Emerson, the great poet of America, is trying to convey in this. And appeal to the viewers is to read this again and then question ourselves about every stanza and every point, every line from that, and try to remember the important and the catchy lines which have a chance to appear in the examination and would be asked to find out the meaning as well. Then let us quickly go to the okay, one more point about this poem is, so this poem summarizes that nation's strength is not in its wealth and army, but in its people, people of character, strong character and strong willpower. They all contribute for the strength of the nation. Okkare soldiers e kaadu, gold e kaadu, wealth e kaadu, money e kaadu, economy kaadu. So all people contribute for the nation అని ఇండైరెక్ట్ గా ప్రతి ఒక్కరు కూడా నేషన్ కోసం పనిచేయాలని ఎమర్సన్ ఈస్ ఎంఫసైజింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ప్రతి ఒక్కరు చేయాలి, వాళ్ళు చేస్తే వచ్చేస్తుంది, వీళ్ళు చేస్తే వచ్చేస్తుంది, నేను నా పని చేయడం అని కాదు. ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఎ నేషనల్ రెస్పాన్సిబిలిటీ అని ఎమర్సన్ ఈస్ ట్రయింగ్ టు కన్వే టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ అమెరికా. ఈవెన్ అదర్ పీపుల్ హు రీడ్ దిస్ పోయం విల్ ఆల్సో డెవలప్ respect towards their respective nations. And for example, as situation arises here, Gurujada garu rasina poem kuda deshamante matti kaadoi, deshamante manushuloy ani. So a country means people of all backgrounds, so we can just correlate this. Then let us look at the other poem that is prescribed for our examination, that is Once Upon a Time by Gabriel Okara, another popular poet in English literature, shortly known as Okara or Gabriel Okara. But it would be better if we remember the full name. How do we remember? So if you can understand the theme of the poem, then we can easily remember not only the name but the background as well. So let us look at the stanza now. Once upon a time, son, title to start in the poem. Once upon a time, son, ante a father is talking to a son, and it need not be a father and son, it could be any elder to the younger generation. They used to laugh with their hearts, very powerful line. Once upon a time, okappudu they used to laugh with their hearts and laugh with their eyes, but now they only laugh with their teeth. Wonderful. అది గతంలో రాసినా కూడా ఇప్పటికి కూడా ప్రతి జనరేషన్కి పనికొచ్చే పోయం ఇది. ఒకప్పుడు మనుషులు హృదయపూర్వకంగా నవ్వేవాళ్ళు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో తెలిసేది ఇది వాళ్ళ స్వచ్ఛమైన నవ్వు అని. ఇప్పుడు అట్లా లేదంట, ఓన్లీ టీత్. యూ జస్ట్ షో టు ఎక్స్ప్రెస్ దట్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎంజాయింగ్ అని. సో వెరీ డీప్ అండ్ ఫిలాసఫికల్. ఈస్ టెలింగ్ ద జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ టు హ్యావ్ దట్ హార్ట్ఫుల్ లాఫ్టర్, నాట్ ఆర్టిఫిషియల్. Don't live in artificiality అంటున్నాడు. Wonderful and simple poem also. So viewers should observe these catchy lines. ఒక లైన్ కూడా ఇచ్చి దాని గురించి మీనింగ్ అడగవచ్చు. దే యూస్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్, కమెంట్ అని ఒక చిన్న ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఒక పోయం చూడగానే మనకు అర్థమైన క్యాచీ లైన్ చూసుకుని దాన్ని ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం ఉందని మనమే క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటే దెన్ వీ వుడ్ బి రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ పోయం. ఇది తీసుకుంటే then another stanza, while their eyes block cold eyes search behind my shadow, there was a time indeed they used to shake hands with their hearts, but that's gone son అన్నాడు. మళ్ళీ ఇందులో టూ క్యాచీ లైన్స్. they used to shake hands with their hearts,
షేక్ హ్యాండ్స్లో కూడా మేము బాడీ లాంగ్వేజ్లో చెప్తాము, యువర్ షేక్ హ్యాండ్ ఆల్సో టాక్స్ అబౌట్ యువర్ మైండ్ సెట్, యువర్ మూడ్స్, మన మైండ్ స్టేటస్ని చెప్తారు షేక్ హ్యాండ్. ఆర్ యు గెటింగ్ మీ? సో అది హృదయపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే షేక్ హ్యాండ్ అయితే అది వేరే ఉంటుంది. యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెన్ అండర్స్టాండ్ దాట్. ఇప్పుడు అది పోయింది అంటున్నాను. దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఎస్, యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడర్న్ షేక్ హ్యాండ్స్. ఇట్ ఇస్ నాట్ యాక్చువల్లీ షేక్ హ్యాండ్, ఇట్స్ హ్యాండ్ టచ్ ఇట్లా అంటున్నారు ఫ్యాషనబుల్గా. అని పోయట్ ఈస్ ట్రయింగ్ టు కన్వే హిస్ డీప్ కన్సర్న్ ఓవర్ పీపుల్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దెమ్. ఏది మనస్ఫూర్తిగా చేయట్లేరు, అంత పైకే చేస్తున్నారు, జస్ట్ టు ఇంప్రెస్ అదర్స్ చేస్తున్నారు. ఆ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్స్ మిస్ అయినారు అన్నది చాలా సీరియస్ బాధతో కూడిన సీరియస్ పాయింట్ అబ్జర్వేషన్ చెప్తున్నాడు. ఇంకో పాయింట్, ఈస్ టెలింగ్ సన్ టు నాట్ టు డూ దాట్. ఓన్లీ స్టోరీ చెప్తున్నట్టు కాదు, ఇది ఇట్లా ఉంది, ఇది బాగాలేదు, నువ్వు ఆలోచించు, దేన్ని ఇట్లా చేయకూడదు నువ్వు. వీ షుడ్ టేక్ దాట్. అంటే ఒక క్వశ్చన్ ఉందనుకోండి, వాట్ ఈస్ దట్ పోయట్ ఈస్ ట్రైంగ్ టు కన్వే బై సేయింగ్ దిస్? హ్యాండ్ షేక్ గురించి ఎందుకు అన్నాడు అంటే ఇట్లా చేయొద్దని ఆప్షన్స్ అవి ఇవ్వచ్చు. సో పోయంలో యూ కెన్ డిరైవ్ ఎనీ కైండ్ ఆఫ్ అ డీపర్ థాట్. ఇట్స్ అ వండర్ఫుల్ పోయం ఇన్ సింపుల్ ఇంగ్లీష్. వీ షుడ్ రియలీ సెల్యూట్ Gabriel Okara for writing this wonderful poem. థర్డ్ స్టాంజాకి వెళ్తే, నౌ దే షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్. లేదు, ఎస్, ఇది ఎవ్రీడే చూస్తుంటాం మనం. నవ్వాలి కాబట్టి నవ్వుతుంటారు, హలో అనాలి కాబట్టి అంటుంటారు, రైట్? ఎస్, పలకరించాలి. ప్రతిదానికి కూడా ఇంకోటి ఉంటుంది, హౌ ఆర్ యూ అంటే ఫైన్ అంటాడు, ఫైన్ ఉన్నా లేకపోయినా. ఎస్, సో అన్నీ రియలిస్టిక్గా రావట్లే. అండ్ వైల్ దేర్ లెఫ్ట్ హ్యాండ్స్ సర్చ్, హ్యాండ్ షేక్ చేస్తున్నాడంట కానీ ఇది వేరే పని చేస్తుంది అంటే మనసు ఎక్కడో ఉంది, ఏదో చేయాలని చేస్తున్నారు, ఏది కరెక్ట్గా చేయట్లేదు అని అంటుంది. మై ఎంప్టీ పాకెట్స్ అంటే చాలా మీనింగ్ఫుల్ అయింది ఇక్కడ. దేర్ లెఫ్ట్, రైట్ హ్యాండ్ షేక్ హ్యాండ్ చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ ఈయన ఎంప్టీ పాకెట్ ఇస్తుందంటే మీ దగ్గర మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్, మీరు నాకు ఏ విధంగానన్నా ఉపయోగపడేటట్లు ఉన్నారా లేదా, లేకపోతే మామూలు హ్యాండ్ షేకే. Yes or no kind of a very deeper line is conveying using simpler words. I think everyone can easily understand this poem. Chala mandi ee candidates antaru, we have a problem with English, అందులో పోయట్రీ అంటే అసలే అర్థం కాదు అంటారు. చూసినట్లయితే ఎస్, కొన్ని పోయమ్స్ సింపుల్ గా ఉంటాయి, మిగతా పోయమ్స్ కూడా సింపుల్ లేకపోయినా ఇఫ్ యూ రీడ్ ఇట్ సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఒక లైన్ అర్థమైతే, ఆ ఒక్కటి అర్థమైతే చాలు, అంత అర్థం కానవసరం లేదు. ఆర్ యు గెటింగ్ మీ? ఒకటి అర్థమైతే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ అదర్ స్టాండ్స్, అదర్ లైన్స్. థీమ్ అర్థం కావాలి, వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ పోయట్ ఈస్ కన్వేయింగ్. ఇందాక ఎమర్సన్ నేషనల్ ప్రైడ్ అంటే ఎవరో ఒక్కరిదే కాదు, ప్రెసిడెంట్దే కాదు, ప్రైమ్ మినిస్టర్దే కాదు, సోల్జర్దే కాదు, పోలీస్దే కాదు, ఎవ్రీ వన్ షుడ్ ఫీల్ అంటాడు. మీరు చేసే పని కరెక్ట్ చేస్తే కూడా యు ఆర్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ ఫర్ ద నేషన్, అది వాళ్ళ జాబ్ అనకుండా. అట్లా ఇక్కడ ఎంత డీపర్ మీనింగ్. లెఫ్ట్ హ్యాండ్ సర్చెస్ ఫర్ ద ఎంప్టీ పాకెట్స్ and feel at home, come again they say, and when I come again and feel. కామన్ ఎక్స్ప్రెషన్ మనకు అందరు జరుగుతుంది. ఫీల్ ఎట్ హోమ్ అంటారు, వాళ్ళకి ఇబ్బంది అయినా కూడా ఫీల్ ఎట్ హోమ్ ఉంటుంది. కమ్ అగైన్, మళ్ళీ రాండి అంటారు. ఆ మళ్ళీ రాండి అనేది ఎట్లా టోన్తో అంటారంటే రానవసరం లేదన్నట్టు. అది గెటింగ్. సో చాలా డీప్ టచింగ్ లైన్స్ రాసింది నా. ఇది మనం అవి చేసినామంటే మనకు అది కొద్దిగా తగులుతుంది, గుచ్చుకుంటాయి ఇవి. అది గెటింగ్. అంటే కొన్నిసార్లు వాళ్ళు ఏమనుకుంటారో అనేది మొహమాటం చేస్తుంటారు, అవన్నీ అవసరం. దేసే అండ్ వెన్ ఐ కమ్ అగైన్ అంటే వాళ్ళు రమ్మన్నారు కదా అని మళ్ళీ వస్తే ఏమవుతుంది అంటుండు. అండ్ ఫీల్, ఏమవుతుందో చూద్దాం. ఫీల్ ఎట్ హోమ్ వన్స్ ట్వైస్ దేర్ విల్ బి నో థ్రైస్. వాళ్ళు రమ్మన్నారు కానీ ఒకటిసారి రెండు సార్లు వస్తే ఉంటుంది, మళ్ళీ తర్వాత కమ్ అగైన్ ఉండదు. అంటే ఇవన్నీ కూడా కమ్ అగైన్ అనేది వాళ్ళు హార్ట్ఫుల్ గా పిలవట్లేదు, ఏదో ఫార్మాలిటీ. మీరు చుట్టాలు, మీరు పక్కింటి వాళ్ళు పిలవాలి మిమ్మల్ని, అంతే అంతే. అట్లా దేర్ విల్ బి నో థ్రైస్. చాలా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. ఐ ఫైండ్ డోర్ షట్ ఆన్ మీ. థర్డ్ టైం పోదాం అనుకుంటే ఎస్ అన్న టైప్ లో ఉంటుంది. అంటే ఎక్స్ప్రెషన్ ఉండకపోవచ్చు, లిటరలీ డోర్ ఏనవసరం లే, ఎక్స్ప్రెషన్ మీరా వచ్చారా, వే ఆఫ్ రిసీవింగ్ లో తెలిసిపోతుంది. మళ్ళీ వచ్చారా అన్నట్టు ఎక్స్ప్రెషన్, మళ్ళీ వచ్చారా యా అన్న టైప్ లో. అది అంతే చాలు, డోర్ వేయాల్సిన అవసరం లేదు. అంటే పోయిటరీలో మీనింగ్ అది వేరే వస్తుంటుంది, డీపర్ మీనింగ్ అట్లా ఎక్స్టర్నల్ గా కూడా ఉంటుంది. సో ఐ హ్యావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్ అని అంటుండ్రు. సో నాకు చాలా తెలిసిపోయింది, చాలా అర్థమైపోయింది మనుషుల గురించి. మై సన్, యూ షుడ్ ఆల్సో బీ కేర్ఫుల్. అంత తొందరగా నమ్మేయొద్దు, అంత తొందరగా రియాక్ట్ కావద్దు. నథింగ్ ఈజ్ హార్ట్ఫుల్ అని చెప్తున్నారు. అండ్ యూ అట్లీస్ట్ హ్యావ్ దట్ హార్ట్ఫుల్ అండ్
ఏమంటున్నాడు, ఏం నేర్చుకున్నాడు అది కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఐ హ్యావ్ లెర్న్ టు వేర్ మెనీ ఫేసెస్. వీళ్ళ వల్ల నేను కూడా ఆ డిఫరెంట్ ఫేసెస్, డ్రామాలో మాస్కులు వాడినట్టు ఇప్పుడు మాస్కులు వాడుతున్నాం అంటాడు. ఏం మాస్క్? డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. ఏంటివి? లైక్ డ్రెస్సెస్, హోమ్ ఫేస్. ఎన్ని రకాల ఫేసులు చాలా బాగా రాసిండు ఒక రైట్. రకరకాల ఫేసులు వాడుతున్నామంట. అవును, నచ్చిన వాళ్ళ దగ్గర ఒక మాస్క్, నచ్చిన వాళ్ళ దగ్గర ఏం మాస్క్ అది? లైక్ డ్రెస్సెస్, హోమ్ ఫేస్ ఇంటి దగ్గర ఒకటి, దెన్ ఆఫీస్ ఫేస్, స్ట్రీట్ ఫేస్ బయట ఎట్లా ఉండాలి, హోస్ట్ ఫేస్ చుట్టాలు వస్తే ఎట్లుండాలి, ఇష్టం లేకపోయినా వచ్చారా, ఎస్, కాక్టైల్ ఫేస్, మిక్స్చర్ విత్ ఆల్ దేర్ కన్ఫర్మింగ్ స్మైల్స్. రకరకాల ఫేసెస్ మాస్క్లు వేస్తున్నాం అన్నాడు. చాలా డీపర్ మీనింగ్ ఇది. అందుకే వీ వర్ జస్ట్ డిస్కసింగ్ అబౌట్ సైకాలజీ అండ్ హ్యూమన్ ఎక్స్ప్రెషన్స్. ఆ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది మనకు. ద ఐస్ టాక్ వెదర్ దే ఆర్ టాకింగ్ హార్ట్ఫుల్లీ, అది తెలిసిపోతుంది. టోన్ కూడా. సో అంత డీప్ చెప్తున్నాడు. అంటే ఈయన బాధతో ఉన్నా కూడా ఈయన కూడా నేర్చుకున్నాడు అది, మళ్ళీ తప్పట్లేదు. లైక్ ఏ ఫిక్స్డ్ పోర్ట్రేట్ స్మైల్, ఇంకో వెరైటీ స్మైల్ కూడా ఇచ్చిండు. పోర్ట్రేట్ స్మైల్, పోర్ట్రేట్లో ఒకటే ఉంటుంది, అది అంతే, కదలదు, అంతే, నో రియాక్షన్స్, నో చేంజెస్. అండ్ ఐ హ్యావ్ లెర్న్ టు లాఫ్ విత్ ఓన్లీ మై టీత్. నేను కూడా నేర్చుకున్న వాళ్ళలాగా అంటుండే. సీ హౌ పవర్ఫుల్ ద సొసైటీ ఈస్. సొసైటీ ఈస్ చేంజింగ్ మీ రాదర్ దాన్ ఐ ట్రై టు చేంజ్ ద సొసైటీ. నేను కూడా పళ్ళు పెట్టే అంటున్నాను ఇట్లా, అంతే, రైట్. అండ్ షేక్ హ్యాండ్స్ వితౌట్ మై హార్ట్, అంతే. అక్కడికి ఎండ్ కాలేదు. అండ్ హీ సేస్ ఐ హ్యావ్ ఆల్సో లెర్న్ టు సే గుడ్ బై వెన్ ఐ మీన్ గుడ్ రిడెన్స్. ఇంక వదిలించుకోవాలంటే గుడ్ బై అది కూడా నేర్చుకున్నాడు. టు సే గ్లాడ్ టు మీట్ యూ వితౌట్ బీయింగ్ గ్లాడ్. ఈ ఎక్స్ప్రెషన్ చాలా మంది గ్లాడ్ టు మీట్ యూ, నైస్ టు మీట్ యూ అంటారు. అంటే దే డోంట్ షో వెదర్ దే ఆర్ రియల్లీ గ్లాడ్ ఆర్ హ్యాపీ. గ్లాడ్ అంటే హ్యాపీ, గ్లాడ్ టు మీట్ యూ అంటే నేను హ్యాపీగా అనాలి, అది ఉండదు. గ్లాడ్ టు మీట్ యూ అంటాడు. సో ఈవెన్ ఐ హ్యావ్ లెర్న్డ్ టు టాక్ టు పీపుల్ లైక్ దట్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ దాట్. సో ఇట్లా అయిపోయింది. అండ్ వితౌట్ బీయింగ్ గ్లాడ్ అండ్ టు సే ఇట్స్ బీన్ నైస్ టాకింగ్ టు యూ. మీతో మాట్లాడినందుకు నిజంగా లోపలగా నాకు హ్యాపీగా లేకపోయినా బయటకు మాత్రం ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ అంటాడు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నిజమే. ఇది మనం చాలా మందిని కాన్ఫ్రంట్ అవుతున్నప్పుడు చూస్తే డే టు డేలో చాలా మంది మాట్లాడతారు, నైస్ మీటింగ్ యూ ఇవన్నీ అంటూనే ఉంటాం. మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడినట్టు, పవర్ఫుల్ పాయింట్ మాట్లాడినట్టు, కానీ అది హార్ట్ఫుల్గా రావట్లే. సో అది రావాలి అని ఆయన బాధతో కోపంతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ అంటున్నాడు అది రాదేమోలే, నేను కూడా అట్లే అయిపోయినా అంటున్నాడు కూడా. అక్కడ క్వశ్చన్ రావచ్చేమో అట్లా, డిడ్ ద పోయెట్ చేంజ్ ద సొసైటీ ఆర్ ద సొసైటీ చేంజ్ ద పోయెట్ అని ఒక లైన్ ఇవ్వచ్చు అక్కడ. సో డీపర్ క్వశ్చన్స్ అట్లా, అంతే. అది మనం చేంజ్ చేయలేము. నైస్ టాకింగ్ టు యూ ఆఫ్టర్ బీయింగ్ బోర్డ్. బోర్డ్ అయినా కూడా ఎస్ నైస్ టాకింగ్ టు యూ, ఇట్ వాస్ ప్లెజెంట్ మీటింగ్ యూ అంటాడు. బట్ బిలీవ్ మీ సన్ అంటే అక్కడికి ఇంకా ఆపలేదు. అంటే చాలా ఉంది. అంటే ఇట్ డిస్టర్బ్డ్ ద పోయెట్ వెరీ మచ్. బట్ బిలీవ్ మీ మై సన్, ఐ వాంట్ టు బీ వాట్ ఐ యూస్ టు బీ. కానీ నాకు నచ్చట్లే అంటాడు. దో ఐ చేంజ్డ్, నేను వీళ్ళలాగే నేను బిహేవ్ చేస్తున్నా కూడా నాకు నచ్చట్లే. ఐ వాంట్ టు బీ వాట్ ఐ యూస్ టు బీ. గతంలో ఎట్లుండే అట్లనే ఉండాలి, న్యాచురల్ ఉండాలి, ఇట్లా ఉండొద్దు, ఇది కరెక్ట్ కాదు. వెన్ ఐ వాజ్ లైక్ యూ ఐ వాంట్ టు అన్లర్న్ ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్. నేను నీ అంత ఏజ్లో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ ఉండొద్దు, న్యాచురల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆర్టిఫిషియాలిటీ ఉండొద్దు అని అనుకున్నాను. కానీ పెరుగుతున్న కొద్దీ ఆర్టిఫిషియాలిటీలోనే పెరుగుతున్నాం, న్యాచురాలిటీలో పెరగట్లేదు. నేను పెద్దోడిని అయిపోయినా నువ్వు వచ్చావు సెకండ్ జనరేషన్, అది మారట్లేదు సిచ్యువేషన్. మోస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రీలర్న్, మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నా అంటాడు. హౌ టు లాఫ్ ఫర్ ఎ లాఫ్ ఇన్ ద మిర్రర్. ఈవెన్ ఇప్పుడు నేను నిజంగా నేర్చుకోవాలి అంటే ఇన్ని రోజులను అంతా ప్రాక్టికల్గా నవ్వుతూనే ఉన్నాను. ఇప్పుడు అట్లీస్ట్ న్యాచురల్ నవ్వుని తెలుసుకోవాలనుకుంటున్నది మర్చిపోయాను అంటాడు. ఫర్ మై లాఫ్ ఇన్ ద మిర్రర్ షోస్ ఓన్లీ మై టీత్. సరే నేను ఎట్లా నవ్వుతున్నా చెక్ చేస్తే ఓన్లీ టీతే కనబడుతుంది. లైక్ ఏ స్నేక్స్ బేర్ ఫింగ్స్, టీత్ కూడా ఎట్లా కనబడుతుంటే పాము ఇవి ఉంటే కూరలు అట్లా కనబడుతుంది, కానీ అది స్మైల్ లాగా లేదంట. సో వెరీ డేంజరస్ అంట, డ్రెడ్ఫుల్. సో స్మైల్ లాఫ్టరు అంటే అసలుది మర్చిపోయినరు మనుషులు అని చాలా మనుషులు మర్చిపోయింది అంటాడు. మన అందశ్రీ గారు పాడినట్టుగా అంటాడు కదా, మాయమవుతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్నట్టుగా. మనిషి ఉన్నాడు,
మంచి డ్రెస్ వేసుకుంటున్నాడు, ఫ్యాషనబుల్ అన్నీ వేసుకుంటున్నాడు, కానీ మనిషికి కావాల్సిన హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ క్వాలిటీస్ అవి కనబడట్లేదు. అన్నీ ఉన్నాయి. చాలా పవర్ఫుల్ అయిన అందశ్రీ అన్నది. మనుషులు ఎక్కడ మాయమైనా సార్ అని మనం క్వశ్చన్ చేసి, ఇక్కడే ముగ్గురు ఉన్నారు కదా అంటారు. ఉన్నారు ముగ్గురు, బట్ దే ఆర్ నాట్ యూనో బిహేవింగ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. అంత ఆర్టిఫిషియాలిటీ లేదా ఇది వేరే. సో ఇట్ షోస్ ఓన్లీ మై టీత్ లైక్ ఎ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్, కూరలు. సో షో మీ సన్, మళ్ళీ కొడుకును కూడా అడుగుతున్నాడు, షో మీ సన్ హౌ టు లాఫ్. సరే నేను ట్రై చేశా, నాకు కావట్లే, అట్లీస్ట్ నువ్వన్నా చెప్పు అంటున్నాడు. అంటే ఈయన లైఫ్ అంతా ట్రై చేసిండు కాలేదు. షో మీ సన్ హౌ టు లాఫ్, షో మీ హౌ ఐ యూస్ టు లాఫ్ అండ్ స్మైల్. అమ్మో గతం కూడా మర్చిపోయినా, నేను గతంలో ఎట్లుండే, ఎట్లా నవ్వేవాడిని అది కూడా మర్చిపోయినా, అది కూడా నువ్వే నాకు ఇప్పుడు చెప్పు అంటున్నాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ వెన్ ఐ వాజ్ లైక్ యూ, షో మీ హౌ ఐ యూస్ టు స్మైల్, షో మీ హౌ ఐ యూస్ టు లాఫ్ వెన్ ఐ వాజ్ ఆఫ్ యువర్ ఏజ్. అన్నీ మాయమైపోయినాయి అంటున్నాడు ఒకారా. గ్రేట్ పోయట్ ఒకారా. I think though it was written long ago, it is relevant for every generation. Yes or no? Hats off to Okara. ఒక చిన్న శాంపుల్ ఆఫ్ ఇమేజ్ అక్కడ స్మైల్కి. ఇప్పుడు థ్యాంక్స్ టు వాట్సాప్ టెక్నాలజీ వీ హ్యావ్ వెరైటీస్ ఆఫ్ స్మైల్స్ ఆల్సో. వీ నీడ్ నాట్ ఎక్స్ప్రెస్. సో ఆఫ్టర్ దట్ artificial smile and laughter, let's quickly look at another little painful sorry state of the society in the poem Abandoned by Miss Suraya Nasim. Abandoned అంటే వదిలేసిన అటువంటి. ఏం వదిలేశారు చూద్దాం. I have underlined some lines in the poem actually to know that these are the important lines. These are the points to remember, and they stand a chance of a question in the examination. So let us quickly look at this stanza. Abandoned to the garbage bin. ఏమన్నా గుర్తొస్తుందా మనకు? గార్బేజ్ బిన్ లో పడేస్తున్నారు అంటే నో డౌట్ ఇట్ ఈజ్ నాట్, ద పోయట్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ గార్బేజ్. చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే మనకు ఒక సీన్ గుర్తొస్తుంది, చూద్దాం. విత్ మస్కిటోస్ అండ్ ఇన్సెక్ట్స్ ఈటింగ్ ఇట్స్ టైనీ ఫింగర్స్ అవే. ఇట్స్ అన్నాడు, అదేంటో తెలీదు. ఫింగర్స్ ఉన్నాయి దానికి. మరి డస్ట్బిన్లో ఉంది, మస్కిటోస్ ఇన్సెక్ట్స్ అన్ని ఆ ఫింగర్స్ని టచ్ చేస్తున్నాయి. లిటిల్ బేబీ క్రయింగ్ ఫర్ హెల్ప్. చెత్త కుప్పలు ఏముంది? లిటిల్ బేబీ. హూ కుడ్ బి దట్ బేబీ? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేబీస్. ఒకటి, ఇఫ్ సొసైటీ డజంట్ వాంట్ ఎ గర్ల్ చైల్డ్, ఇఫ్ there is no details about the birth of the child, రకరకాల రీజన్స్, లేదా ఇఫ్ ఇట్ ఈస్ అన్వాంటెడ్ అన్వారెంటెడ్ చైల్డ్, రకరకాల సిచ్యువేషన్స్. వెరీ పెయిన్ఫుల్ స్టోరీ, పోయం యాక్చువల్లీ. లిటిల్ బేబీ క్రయింగ్ ఫర్ హెల్ప్. లిటిల్ బేబీ ఇంకా అప్పుడే పుట్టిన పస్కంది, ఇది హెల్ప్ కోసం ఏడుస్తుంది, బయట ఉంది. దెర్ ఇస్ నో హెల్ప్ అండ్ నో విల్ అండర్స్టాండ్, ఓన్లీ ద మదర్ విల్ అండర్స్టాండ్ the reason behind the crying. As foul smells comes into play, irradiating from disposed bacteria. అంత బ్యాడ్ సీన్ పోయట్. అంటే ఎందుకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పోయట్ అంటే, షీ అండర్స్టూడ్ ద పెయిన్ ఆఫ్ దట్ బేబీ అండ్ ఆల్సో ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దట్ ఇన్సిడెంట్. ఇవి జనరల్గా చూస్తూనే ఉంటాం మనం. దెన్ అన్హర్డ్ ష్రీక్స్ ఆఫ్ ద బేబీస్ హిస్టీరియా. ఎవరు వినట్లే. కేక పెడుతుంది అంటే అన్కంఫర్టబుల్ ప్లేస్లో ఉంది, ఎవరు చూసేవాళ్ళు లేదు. జనరల్గా ఇఫ్ యూ కెన్ రికలెక్ట్, బేబీ ఫీల్స్ ఇట్ సీన్స్ ఇన్ మదర్స్ వూమ్. బేబీ కెన్ అండర్స్టాండ్ ద టచ్ ఆఫ్ ద మదర్ ఓన్లీ. ఇఫ్ అదర్ పర్సన్ టచెస్ ద వూమ్, బేబీ విల్ ష్రింక్. సో అంత కంఫర్టబుల్గా ఉండేది. ఒకటి ఇంకో పోయం కూడా ఉంది, ఫోరెన్సిక్ మెడిసిన్లో ఒక పోయం ఉంటుంది ఇట్లాంటిది, దట్ విల్ డిస్కస్ లేటర్. సో అన్హర్డ్ ష్రీక్స్ ఆఫ్ ద బేబీస్ హిస్టీరియా డై ఇన్ ఈరీ సైలెన్స్ ఆఫ్ ద నైట్. ఇదంతా ఎప్పుడు పడింది? ఇట్స్ ఎ నైట్ సిచ్యువేషన్, నాట్ ఎ డే టైం, రైట్? అండర్ కోట్స్లో ఉంది, అన్ అవుట్ కాస్ట్ ఆఫ్ డెస్టినీ. విధి, డెస్టినీ, ఫేట్. ఆ బేబీ ఫేట్ అట్లా ఉంది. టోటల్లీ ఇన్ నైట్, వితౌట్ ఎనీ హెల్ప్, వితౌట్ ఎనీ కేర్. Its labored breath racing in quick gasps.
గాస్ప్ అంటే ఆ బేబీకి అక్కడ సఫకేటింగ్ ఉండొచ్చు, లేదా అప్పుడే పుట్టిన బేబీ కాబట్టి ఆక్సిజన్ లేకుండా ఉండొచ్చు. సో ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ ఫర్ ద బ్రీత్. అంటే గాస్ప్ అంటే ఇబ్బంది కావడం, గాలి పీల్చుకోవడంలో చాలా గట్టిగా పీలుస్తాం మనం కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు. సో అంత ఇబ్బందిలో ఉంది ఆ బేబీ అంటాను. సో ఈ 2 lines అండర్లైన్ చేసాం, ఎందుకంటే 2 lines పర్టికులర్లీ కెన్ బి గివెన్ అండ్ మే బీ ఆస్డ్ ఎ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఇట్. ఇట్స్ లేబర్డ్ బ్రెత్ రేసింగ్ ఇన్ క్విక్ గాస్ప్ అంటాడు. సో ఇది ఐడెంటిఫై ద పోయం అనొచ్చు, ఐడెంటిఫై ద పోయట్ అనొచ్చు, ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ దిస్ అనొచ్చు. 3-4 రకాలుగా అడగచ్చు దీన్ని క్వశ్చన్. సో ఇంపార్టెంట్ లైన్స్. Forced lonely like crab with cyanosed lips, sea blue nose and fingertips. Its tattered and torn dirty wrap make it shiver in freezing grasp. Night చల్లగా కూడా ఉంది, మళ్ళీ నైట్ డార్క్ అండ్ చల్లగా కూడా ఉంది. ఓకే, సో నైట్ గాస్ప్ అంటున్నాడు. Night not only helpless, but it's chill and baby crying, uncomfortable situation and shivering, baby shivering. అంటే పోయట్ అబ్జర్వ్ చేసింది ఆ బాధలన్నీ ఆ బేబీ. నో వన్ కుడ్ అబ్జర్వ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎ పోయట్ ఆర్ ఎ ఆథర్. వేరే వాళ్ళు ఎవ్వరు చూడని విషయాలని ఈ పోయట్ చూస్తాడు. ఎవరు గమనించని విషయాన్ని పోయట్ గమనిస్తాడు. సో వెన్ వీ రీడ్ అ పోయమ్ ఆర్ ఎ టెక్స్ట్ వాట్ ఎవర్, you should observe that. Questions ఇట్లా కూడా ఉంటాయి. What is that the poet is commenting on? So ఇక్కడ 2 important lines ఏమున్నది. It's tattered and torn dirty wrap. అంటే మొత్తం చిరిగిపోయిన పేపర్లో ప్యాక్ చేసి అక్కడ పడేసారు. మేక్ ఇట్ షివర్ ఇన్ ఫ్రీజింగ్. అంటే బేబీకి మంచి డ్రెస్ ఉండాలి. ఇంట్లో ఉండుంటే మంచి డ్రెస్, మొత్తం మీరు నిన్న మొన్న పుట్టిన బేబీని చూసుంటే ఇప్పుడు డ్రెస్ మంచిగా వచ్చింది, మొత్తం చలి బయట ఏం రాకుండా ఉంటుంది. అట్లాంటి బేబీని అక్కడ పడేశారు. ఇక్కడ కూడా బాధే కనబడుతుంది. ఆ బేబీ బ్యాడ్ సిచ్యువేషన్ మాట్లాడుతూ హూ ఈస్ దట్ డిడ్ దిస్, వై డిడ్ దే డూ ఇట్ అనే క్వశ్చన్స్ వస్తాయి అక్కడ. దెన్ ఎ ఫిల్దీ బ్లాక్ క్యాట్ ఎడ్జెస్ ఆన్ టు ద హోల్డ్ బిన్, సర్చెస్ ఫర్ ఈజీ ర్యాట్స్ అండ్ ఫైండ్స్ ఇట్స్ ఫుడ్ tearing at the babe's hair with their sharp teeth. ఇంకా వెరీ pathetic situation అక్కడ. క్యాట్ వచ్చి ఏదో దేనికోసం వెతుకుతుంది అక్కడ. బికాస్ ఇన్ డస్ట్బిన్ యూ పుట్ యువర్ ఆల్ అన్యూజ్డ్ ఫుడ్, వేస్ట్ ఫుడ్, లెఫ్ట్ ఓవర్ ఫుడ్. ఏదో కనబడతా, హెయిర్ కనబడితే ఏదో కనబడుతుందని సర్చ్ చేస్తుందంట. ఇట్స్ అనదర్ ప్యాథటిక్ స్టేట్ ఆఫ్ దాట్. అంటే ద పోయట్ ఈస్ క్వశ్చనింగ్ పీపుల్. వెదర్ యు ఆర్ ఎ స్టూడెంట్ ఆర్ ఎ హౌస్ వైఫ్, ఐ థింక్ ఎవ్రీ వన్ మస్ట్ రీడ్ లిటరేచర్ టు బికమ్ హ్యూమన్. మనుషులు కావాలంటే చదవాలి. నేను డిగ్రీ చదవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. one must read literature so that you will understand what's happening in the society. ఇది అందరు తెలియాల్సిందే. ఇంగ్లీష్గా ట్రైన్లో కూడా వెళ్ళాల్సింది. విత్ దిస్ షార్ప్ టీత్, వెరీ pathetic state. Growing at its ears to complete their feeds as the cat jumps in with a screeching meow, the rats let loose a clicking squeak. rat అన్ని తిరుగుతూనే ఉన్నాయి అక్కడ. That is the pathetic state of that. A bloody chaos ensures. Confusion. The only sin of the infant is. ఈ బేబీ, ఈ పాప పసికందు చేసుకున్న ఒకటే ఒక పాపం ఏంటి అంటే అక్కడ వి షుడ్ అబ్జర్వ్ టెక్స్ట్ ఇన్ క్యాపిటల్. బీయింగ్ బార్న్ అన్నాడు. పుట్టడమే చేసిన నేరమా అని, వితౌట్ ఎనీ రీజన్ అని క్యాపిటల్లో పెట్టి పోయట్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు థింక్ అబౌట్ సచ్ సిచ్యువేషన్. When you do not know what would be the fate of it, why did you take the pain of giving birth? And wherein the baby is not responsible for it and baby does not know what to do. If it is a grown up, if you abandon, that's fine. You cannot abandon newly born babies just because of your reasons, whatever may be the reason. I think we should really salute Miss Suraya Nazim for, though the words, vocabulary this poet is used will not make us read, but if you can understand the pain of the poet, what she felt about such, maybe it could be
the inspiration for this poem, motivation for this poem can be an incident, a common incident. అందరం పట్టించుకోము, అందరం చూసి వెళ్ళిపోతాం. బట్ రైటర్స్, ఇంటలెక్చువల్స్, ఆథర్స్, పోయట్స్, ఎస్సేస్, ప్లేరైట్స్, దే టేక్ దట్ కామన్ సిచ్యువేషన్ అండ్ దెన్ present it to the world and then question them. So ఇంత పవర్ఫుల్ వండర్ఫుల్ సిలబస్ పెట్టారు. సో ఇది చదువుతూ దెన్ వీ నీడ్ టు గో బై ఎవ్రీ స్టాంజా అండ్ ఐడెంటిఫై సమ్ లైన్స్. ఇక్కడ ఈ 2 లైన్స్ కూడా అండర్లైన్, ద ఓన్లీ సిన్ ఆఫ్ ద ఇన్ఫాంట్ బీయింగ్ బార్న్ అని ఒకటి కావచ్చు. అండ్ ఇంకో పాయింట్ ఏంటి, నాట్ ఓన్లీ ఎగ్జామినేషన్, టుమారో దీస్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ క్లియరింగ్ ద ఎగ్జామ్ విల్ బి టీచింగ్. సో ఒక యంగర్ జనరేషన్కి సొసైటీలో జరుగుతున్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ని దే పిక్ చేస్తారు. సో ఐ థింక్ నౌ వెన్ వీ అండర్స్టాండ్ ద థీమ్ ఇట్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ ద వ్యూవర్స్ టు రిమెంబర్ ద నేమ్. ఎవరు రాశారంటే థీమ్ గుర్తుపెట్టుకుంటే యూనో సూరయ్య నాసిమ్ రాశారు, ఇది అబాండన్డ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. దెన్ summary, fine, we discussed that. A few pictures, few images I thought would just help us in understanding. Actual ga before abandonment baby itluntadi, comfortable hands, happy, nice clothing, atlu undalsindi, akkada abandon endukayinaru. Another, ikkada garbage gaakunda ఇంట్లో ఉండుంటే మదర్స్ లవ్, మదర్స్ కేర్, రైట్, అవన్నీ ఉండేది, లవ్ ఉండేది, అఫెక్షన్ ఉండేది, కేరింగ్ ఉండేది, ఫుడ్ ఉండేది, అట్లాంటిది అబాండన్ చేశారు. సో దిస్ వన్ పాయింట్ ఐ థాట్ వుడ్ మేక్ us go back. Another, see how comfortable the baby is, happily smiling, right? అట్లా ఉండాల్సిన బేబీని how can you put them in such sad state, right? Whatever may be the reason, whatever, there could be so many reasons. అంటే ఈ పోయంలో మనకి ఇంకేమర్థమైతే అంటే there are many reasons for that. Maybe sometimes a mother does not have a support, whatever, but one should not do it. Then let us now quickly discuss on another great personality, Shiv K. Kumar sir, who belongs to 19th century and still writing. Shiv K. Kumar garu chala popular actually ga. Okay. ఇండియాలో, వరల్డ్లో ఈ ఏజ్లో కూడా రాస్తూనే ఉంటున్నాడు. సో వీ షుడ్, సో హీ ఈజ్ అ గ్రేట్ నావలిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్, పోయట్, ప్లే రైట్ అండ్ అ క్రిటిక్. అన్ని లిటరరీ వర్క్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. హీ వాజ్ బార్న్ ఇన్ లాహోర్ అండ్ వాజ్ గివెన్ సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ ద కంట్రిబ్యూషన్ ఇన్ లిటరేచర్ అండ్ గ్రేటెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మభూషణ్ కూడా వచ్చింది. A few popular works of Shiv K. Kumar, A River with Three Banks, ఒకటి, The Best of Fias, and To a Nun with Love and Other Stories, ఇంకోటి, Two Mirrors at the Ashram. Okay, these are the few. Then now after Nation Strength, then Abandoned Child. Now we move on to another present generation topic, Mother's Day. Now Western culture is entering into our country also. So దాని గురించి శివ్ కే కుమార్ గారు రాసిన పోయం ఇది. I have underlined 3 lines. We do it differently in this dark continent. డార్క్ కాంటినెంట్ అంటే ఆఫ్రికా అని అంటారు యాక్చువల్గా. ఇక్కడ డార్క్ అంటే మనకి ఏం తెలియదు, ఏం చేస్తున్నామో మనకు తెలియదన్న ఒక సీరియస్ క్వశ్చన్ని మన మీద వేసినాడు శివ్ కే కుమార్ గారు. వీఆర్ నాట్ ఫ్రమ్ ఆఫ్రికా బట్ వీఆర్ లివింగ్ ఇన్ డార్క్, అంటే వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ వితౌట్ థింకింగ్. వీ డూ ఇట్ డిఫరెంట్లీ, అంటే ఈ మదర్స్ డే అనేది డిఫరెంట్గా చేస్తామంటారు. నాట్ జస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్. ఏమంటున్నాడు, మదర్స్ డే మీరు మీ దేశంలో సంవత్సరానికి ఒకసారి చేస్తాడు. వీ డూ ఇట్ డిఫరెంట్లీ అని ప్రపంచాన్ని చెప్తుండే ఎవరైతే ఈ కల్చర్ ఉందో వాళ్ళకు. అండ్ నాట్ జస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్, ఇయర్కి ఒకసారి చేయము. ఎ స్ట్రింగ్ ఆఫ్ స్పూరియస్ వర్సెస్ ensconced in a bouquet shaped like Chinese house of dreams. ఆ ఒక్కరోజే అదేదో బొకే ఇచ్చేసి మదర్కి లవ్ అండ్ అఫెక్షన్
ఇప్పుడు అది ఆ కల్చర్ మన దగ్గర కూడా వచ్చేసింది. ఆ రోజు మాత్రమే మదర్ని రెస్పెక్ట్ చేసేస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ బిజీగా అయిపోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లా. ఇది ఎట్లా ఉందంటే చైనీస్ హౌస్ ఆఫ్ డ్రీమ్స్ అంటే హౌస్ ఆఫ్ ప్లే కార్డ్స్. ఓకే. అది అంత టెంపరీగా ఇట్లా బిల్డ్ చేసి పేక మేడ. పెట్టేస్తారు, పేక మేడలు. హౌసే అది, బట్ యూ కెనాట్ యూజ్ ఇట్. ఇట్స్ నాట్ ఎ రియలిస్టిక్ హౌస్, అండ్ దట్స్ నాట్ స్ట్రాంగ్ ఆల్సో. నాట్ స్ట్రాంగ్. గాలి సార్ పడిపోతుంది. అది అట్లుంది ఈ లవ్, ఇదేంటి అని అంటున్నారు. మై మదర్ ఈజ్ మోర్ డిమాండింగ్. ఎంత బాగా అన్నాడు చూడండి. వెస్ట్లో మీ మదర్ సంవత్సరానికి ఒక్కసారి సెలబ్రేట్స్ చాలా ఉండొచ్చు, మా మదర్ అట్లుండదు. సో డిమాండింగ్, మోర్ డిమాండింగ్. అట్లా ఊరుకోరు మా మదర్ అయితే ఓకే. అండ్ చాలా పవర్ఫుల్ లైన్ అన్నాడు. అండ్ ఒబిజెన్స్ ఎట్ ఈచ్ సర్ప్రైజ్ లైక్ ఎ డివోటీ థ్రోయింగ్ అ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎలో రైస్ టు ద బర్డ్స్. మా దగ్గర ఇది చాలా కామన్, ఈ మదర్స్ రెస్పెక్ట్ అనేది చాలా ఎంత కామన్ అంటే ద వే అంటే బర్డ్స్కి, పక్షులకి, పిజన్స్కి, పావురాలకి అది మనము గ్రెయిన్స్ వేసినట్టుగా అది కామన్ యాక్టివిటీ, డైలీ యాక్టివిటీ, రైట్? కామన్ డైలీ, బట్ ఇది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మీరు దాన్ని స్పెషల్గా చేసినట్టు వన్స్ ఇన్ ఇయర్ చేస్తున్నారు ఏంది దాన్ని అని క్వశ్చన్ చేస్తున్నాడు. యా. హోల్డింగ్ a candelabrum before an idol just once in a year is desecrating it అంటాడు. అంటే ఒక లేదు మదర్ బతుకుంటే ఆ రోజు బొకే ఇస్తాడు, లేదంటే ఆ ఫోటో దగ్గర ఏదో పెట్టేసి క్యాండెలబ్రమ్ అంటే ఒక ఆర్నమెంటల్ మెటల్ పీస్, దాంట్లో స్టాండ్ పెడతాం, అది ఇది పెడతాం, క్యాండిల్ పెడతాం, సారీ. ఆర్టిఫిషియల్ లైట్, ఆర్టిఫిషియల్ కాదు, ఒక మెటల్ ఫ్రేమ్ అంటే కొద్దిగా గోల్డ్ కలర్ లో ఉండొచ్చు, దీంట్లో ఉండొచ్చు, సిల్వర్ కలర్ ఉండొచ్చు, డిజైన్ కూడా ఉంటుంది. క్యాండిల్ స్టాండ్ అంటే పవర్, అది చాలా ఎక్స్పెన్సివ్. డబ్బులు లేని వాళ్ళు జస్ట్ ఇక్కడే పెట్టేస్తారు క్యాండిల్, డబ్బులు ఉన్న వాళ్ళు ఇది మెటల్ ఒకటి ఫ్రేమ్ పెట్టి క్యాండిల్ పెట్టేసి పెట్టేసి దేవుడు లాగా చూస్తున్నారు. వన్స్ ఇన్ ఏ ఇయర్, మళ్ళీ నువ్వు జస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్, అందుకే మళ్ళీ అంటున్నాడు ఈజ్ డిసెక్రేటింగ్ ఇట్, ఆ వాల్యూ తగ్గించేస్తుంది అంటుండు. Whenever I see a caterpillar slouching towards a pant's eye or hear ancestral voices in a wind's hall, I invoke my deity sometimes twice a day. నాకు ఎప్పుడు ఏది చూసినా గుర్తొచ్చిందంటే మదర్కి ఆ రెస్పెక్ట్, వర్షిప్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అది రోజులో ఒక్కసారి కాదు, 3 సార్లు కూడా కావచ్చు. మీరు ఇయర్లీ ఒక్కసారి అని క్వశ్చన్ చేస్తున్నారు. So, this is the end of a small poem written by Shiv K. Kumar, but which has a bigger meaning in it. ఇది మనం కూడా అనుకుంటాం ఏంటి అని. ఈ మధ్యన చాలా మంది కూడా మాట్లాడుతున్నారు, మదర్స్ డే రోజు అది చేసాం, ఇది చేసాం అని అంటున్నారు, చేస్తున్నారు, వెస్టర్న్ కల్చర్. బట్ ఫైన్, దేర్ షుడ్ బి ఎ మీనింగ్, ఎ థాట్ఫుల్ యాక్షన్ దేర్ అని శివ్ కే కుమార్ గారు చాలా సీరియస్ కామెంటే చేశారు. యూ కెనాట్ సెలబ్రేట్ ఇట్ వన్స్ ఇన్ ఏ ఇయర్, యూ హ్యావ్ టు సెలబ్రేట్ every moment. Whenever you think of mother's role in your life, your growth, your happiness, your career, ఎక్కడెక్కడైతే గుర్తొస్తుందో ఆ ప్రతి మూమెంట్ మదర్స్ డే సెలబ్రేషన్ చేయాల్సిన మూమెంటే, దానికి స్పెసిఫిక్ డే పెట్టడానికి లేదు అని శివ్ కే కుమార్ గారు అన్నారు. సో ఈ అండర్లైన్ లైన్స్ కానీ థీమ్ కానీ గుర్తుపెట్టుకుంటే, వెన్ వీ గెట్ ఎ క్వశ్చన్ యూ వుడ్ షూర్లీ గెట్, ఐ గెస్, బికాస్ very celebrated poet of the country, right, in English. Definitely ఉంటుంది. So I appeal to the candidates to read these poems more than once, understand and try to remember the important lines, and then prepare some questions also. Then that will save time. That's the reason we are spending our time to discuss the poem rather than the bits. So that's the end of Shiv K. Kumar's poem Mother's Day. Okay. సో ఈ గురుకుల్ విద్యార్థులకి మీరు గతంలో లైవ్స్ ఇచ్చారు పోయమ్స్ పైన, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పోయమ్స్ అన్ని కలిపి వీళ్ళు ఏ పోయమ్స్ ఇంపార్టెంట్ గా వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు? ఇవి 18 పోయమ్స్ అని వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ ఉన్నాయి, కంపల్సరీ దే మస్ట్ ప్రిపేర్. ఇంకా కొన్ని పోయమ్స్ ఉన్నాయి, మేబీ ఇఫ్ టైం పర్మిట్స్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. సో ఇవన్నీ ఇంపార్టెంటే. సో దే విల్ గెట్ క్వశ్చన్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దీస్ పోయమ్స్. కావాలంటే కొన్ని ఫారిన్ పోయిట్స్, ఇండియన్ పోయిట్స్ సెపరేట్ చేసుకుని, అందులో అమెరికన్ పోయిట్స్, యూరోపియన్ పోయిట్స్ సెపరేట్ చేసుకుంటే కొద్దిగా ఈజీ అవుతుంది. ఎంతమంది ఉన్నారు ఇది తీసేసుకొని దాని చేసుకుంటే వీ కెన్ ఈజీలీ రిమెంబర్ ఆల్సో. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోవడం కాకుండా
యా, కొన్ని అవి theme కూడా wise కొంచెం టిప్స్ చెప్పండి. అంటే Yeah. ఇంతమంది పోయిట్స్ ఉన్నప్పుడు, ఇంతమంది రైటర్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అన్న టిప్స్ ఉన్నాయా? ఒకటి వాళ్ళ థీమ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మదర్స్ డే Okay. గురించి కమెంట్ చేశారు అంటే శివకే కుమార్ గారు, అచ్చా, అది గెటింగ్ మీ. అబాండన్ చైల్డ్ అంటే మన సూరయ నాజిమ్ ఆ గారు. పోయిట్ ఏ ఇష్యూ పైన ఉందో ఆ ఇష్యూ అది గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకుని రైటర్ సరిపోతుంది, పేరు లింక్ చేసుకుని ఓకే ఎవరన్నారు ఇది అంటే ఓకే కొద్ది గుర్తుపెట్టి అన్ని లైన్స్ అవసరం లేదు, థీమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ మోర్ దాన్ వన్ రీడింగ్ ఇవ్వాలి. పోయిటరీ ఎట్లాంటిది అంటే వన్ రీడింగ్ లో ఏం అర్థం కాదు. హియర్ దట్స్ రీజన్ ఐ యూజ్ ద వర్డ్ లెట్ us ట్రై అటెంప్ట్. ఎస్. మొత్తం చేయాలంటే ఒక poem చాలా టైం పడుతుంది. So we ఇంకోటి just వాళ్ళు focused on ఎగ్జామ్ లో పోయిట్ రాయాల్సి వచ్చినప్పుడు, పోయం రాయాల్సి వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ వాళ్ళ యాస్టీస్ ఎక్కడ ఎలా ఉందో అలాగే మెన్షన్ చేయాల్సి ఉంటుందా, లేదా న్యాచురల్ వేలో ఆ మీనింగ్ వచ్చేలాగా? ఎగ్జామ్ లో ఈ లైన్స్ ఇవ్వరు, దాని మీనింగ్ కానీ ఇదేనా ఒకటి అడుగుతారు అంతే. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. గతంలో పోయమ్స్ తో పాటు ఈ రోజు కూడా మనం కొన్ని పోయమ్స్, ఇంట్రెస్టింగ్ పోయమ్స్ కవర్ చేసాము. సో మీనింగ్ఫుల్, ప్రతి హ్యూమన్ బీయింగ్ మీరు అన్నట్టుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు కవర్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇట్స్ అ ప్లెజర్. ఇది ఇవాళ టీసాట్ స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ టీసాట్.